నేటికి 1440 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సౌదీ అరబ్లో జన్మించారు. సౌదీ అరబ్ ఎలాంటి పరిస్థితి అంటే ఈసా అలైహిస్సలాం మరి ఆరోహణ తర్వాత 500 సంవత్సరాలు ఆ జాతి పూర్తి ప్రపంచం కూడా ప్రవక్తనిచ్చినటువంటి దైవ సందేశాన్ని విడనాడారు. దైవ గ్రంథాన్ని విడిచిపెట్టి ధర్మంలో మార్పు చేర్పులు చేసుకుని తమకు ఇష్టం వచ్చినటువంటి దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. కనబడిన ప్రతి రాయిని పూజించడం మొదలుపెట్టారు. ప్రపంచమంతా అనేక చెడులు పాపాలు ఉన్నటువంటి సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్ ప్రపంచ మానవాళికి హిదాయత్ ప్రసాదించడం కోసం, మార్గభ్రష్టులైనటువంటి సమాజాన్ని సన్మార్గంపై తీసుకురావడం కోసం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హీరా కొండ గుహలో ఆ గుహలో దైవ నామస్మరణ చేసినటువంటి సమయంలో అప్పటికి అల్లాహు అక్బర్ 500 సంవత్సరాలుగా మూసివేయబడినటువంటి ఆకాశ ద్వారాలు తెరవబడే